రాజ్ అయితే యామిని వాళ్ళ ఇంట్లో వాళ్ళతోటి ఇప్పట్లో పెళ్లి విషయం అయితే వద్దు, ఈ పెళ్లి ప్రసక్తి వదిలేయండి, నాకు కొంచెం టైం కావాలి ఈ పెళ్లి గురించి మాట్లాడుకోవడానికి అని అయితే అంటూ ఉంటాడు. అది విన్న యామిని ఒక్కసారిగా షాక్ అయి చూస్తూ ఉంటుంది. ఒక్కసారిగా షాక్ అయిన యామిని ఊరికి అక్కడున్న చాకుని తీసుకొని తన చేయి కోసుకొని పోతుంది. అది చూసిన రాజు ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయి చూస్తూ ఉంటారు. ఏమైంది ఈమె ఇట్లా చేస్తుంది అనేసి రాజు అనుకుంటూ ఉంటాడు. నువ్వు లేని జీవితం నాకు వద్దు బావా, నువ్వు లేకపోతే నేను బతకలేను, దానికంటే చావడం బెటరు అనేసి అయితే అంటూ ఉంటుంది. ఆ చాకు తీసుకొని కోసుకోబోతున్నప్పుడు రాజు అయితే ఇంట్లో వాళ్ళైతే ఆపుతారు. అక్కడే ఉన్న వాళ్ళ అమ్మ అయితే ఇట్లా ఒక్కసారి కాల్చుక తినే బదులు ఒకటేసారి చంపేసేయి మమ్మల్ని అని అయితే అంటూ ఉంటుంది. నీకోసం ఇది చేస్తా అంటుంది, దీనికోసం ఏం చేస్తాము, కాబట్టి ముందే మమ్మల్ని చంపేసేయి అనేసి అయితే అంటూ ఉంటుంది. తర్వాత ఇంకా వాళ్ళ అమ్మ అలా అంటుంటే ఒకసారిగా రాజు అయితే ఆలోచనలో పడుతూ ఉంటాడు. ఇంతలోనే యామిని వాళ్ళ నాన్న కూడా అంటూ ఉంటాడు, ఏంది బాబు ఇది, ఏమన్నా ఉంటే దానికి పసుపు తాడు వేసేది ఉంటే ఇప్పుడే లేకపోతే ఉరి తాడన్న నువ్వే వేసేసి అని అయితే అంటూ ఉంటాడు. నువ్వే చంపే నీ చేతులతోటి, అది ఎలాగో బతకదు అనేసి అయితే అంటూ ఉంటాడు. అది విన్న రాజు షాక్ అవుతూ ఉంటాడు. ఏం చేయాలి నేను ఇప్పుడు, ఏం చేయాలి అనేసి ఆలోచిస్తూ ఉంటాడు. నేను కళావతికి ఏం చెప్పాలి, కళావతి నేను ఎట్లా ఉందో ఏమో అనేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంక యామిని అయితే నాకు రాజు దూరం అవుతాడేమో, ఏం చేయాలి అనేసి తను ఆలోచిస్తూ ఉంటుంది. ఇక్కడ ఈ రాజుకేమో నేనేం చేయాలి అనేసి, నాకు కావ్యని ఇష్టపడుతున్నాను, ఈ యామిని ఏమో ఇలా చేస్తుంది, ఏం చేయాలి నేను అనేసి ఆలోచనలోనే ఉంటూ ఉంటాడు. ఇది ఈరోజు ఎపిసోడ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.